మిత్రులందరికీ శుభోదయం. వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. మార్నింగ్ న్యూస్ లోకి వచ్చేసరికి బీఆర్ఎస్ డిక్షనరీలో లేని నిజాయితీ, ప్రజాస్వామ్యం, పారదర్శక, వాస్తవాలు, నిజాయితీ అనే పదాలు బీఆర్ఎస్ డిక్షనరీలో భూతద్దంలో పెట్టి వెతికిన కనబడని పదాలు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మొదలు నిత్యం మీడియా ముందుకు వచ్చి సూక్తులు వల్లించే కేటీఆర్, హరీష్ రావు సహా ఆ పార్టీలోని ముఖ్యులు ఏనాడు ప్రజాస్వామ్యాన్ని గౌరవించిన దాఖలాలు లేవు. పారదర్శకంగా వ్యవహరించిన అంశాలు, వాస్తవాలు మాట్లాడిన రోజులు, నిజాయితీగా ప్రవర్తించిన వ్యవహారం ఒక్కటి లేదు. బీఆర్ఎస్ డిక్షనరీలోనే వాస్తవం, పారదర్శకత, నిజాయితీ అన్న పదాలకు చోటు లేదు అనేది ప్రధాన అంశంగా మనకు నడుస్తా ఉన్నది. దానికి సంబంధించి 2014లో బలమైన ప్రతిపక్షం శాసనసభలో ఉండాలని నాటి సభలో కాంగ్రెస్ కి 21, టీడీపీకి 15, ఎంఐఎంకు 7, వైఎస్ఆర్సీపీకి 3, బీఎస్పీకి 2, సిపిఐ, సిపిఎం, ఇండిపెండెంట్ కు ఒక్కో స్థానంలో ప్రజలు గెలిపిస్తే ప్రజాస్వామ్యంపై ఏమాత్రం నమ్మకం లేని కేసీఆర్ 2014లో బలమైన ప్రతిపక్షాన్ని నీరుగార్చే ప్రయత్నంలో కాంగ్రెస్ మినహా ప్రతి శాసనసభ విపక్ష పార్టీల ఎమ్మెల్యేలను టిఆర్ఎస్ లో కల్పించుకున్నారు. 2018 ఎన్నికల్లో టిఆర్ఎస్ రెండోసారి ఘన విజయం సాధించి 88 మంది ఉండగా కూడా కాంగ్రెస్, ఇండిపెండెంట్, టీడీపీలకు గెలిచినటువంటి వారిని సైతం టిఆర్ఎస్ లో కలిపేసుకున్నారు. ప్రజా తీర్పుతో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రజా ప్రభుత్వం డిసెంబర్లో కొలువు తీరిన మరుక్షణం నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 500కే గ్యాస్ సిలిండర్లు, 200 యూనిట్ల లోపు ఉచితం విద్యుత్, 8 నెలల కాలంలోనే 30,000 ఉద్యోగ నియామకాలు, రైతులకు 31,000 కోట్లు ఇందుకు వ్యయం చేస్తుంది. ఇప్పటికే 18 లక్షల కుటుంబాలకు విముక్తి పొందింది. అబద్ధాలను ప్రచారం చేస్తున్నటువంటి ప్రతిపక్షం ఇందుకు కాళేశ్వరం వంటి ప్రాజెక్టుల కమిషన్ల రూపంలో దండుకున్న 1,000 కోట్ల రూపాయల్లో కొంత వ్యయాన్ని వెచ్చిస్తుంది. బీఆర్ఎస్ అగ్రనేతలు విసిరే భారీ మొత్తాలు అందుకుంటున్న కిరాయి రాత సైన్యం సీఎం రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ మంత్రుల వ్యక్తిత్వాలను హసనం చేయడం, అవాస్తవాలను ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదో పట్టిస్తున్నాయని చెప్పి మన్నే సతీష్ కుమార్ గారు వెలుగు దినపత్రికలో ప్రత్యేక కథనంగా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అసెంబ్లీకి ముఖం చాటేస్తున్న కేసీఆర్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విలువైన సమాచారం ఇవ్వాలని అసెంబ్లీకి రావాలని ఆహ్వానించిన కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి ప్రజాస్వామ్య పద్ధతిలో శాసనసభ నడుపుతున్న ప్రజల తీర్పును ఏమాత్రం గౌరవం లేకుండా కేసీఆర్ శాసనసభకు రావడం లేదు. 6 నెలలు హాజరు కాకపోతే సభ్యత్వం రద్దువుతుందనే ఏకైక కారణంతోనే ఒకే ఒక్క రోజు సభకు వచ్చి మరుసటి రోజే కేసీఆర్ ముఖం చాటేసిండు. కేసీఆర్ సభకు రావాల్సిన అవసరం లేదంటూ కేటీఆర్ మాట్లాడు ప్రజలు తిరస్కరించిన మారని ఆయన అహంకారానికి అద్దం పడుతుందని చెప్పి మన్నే సతీష్ కుమార్ గారు చెప్పడం జరుగుతుంది. ఇకపోతే 10 ఏళ్లు సీఎంగా ఉన్న కేసీఆర్ తన పాలనా కాలంలో ఫామ్ హౌస్ కు పరిమితమై రాష్ట్రానికి రావాల్సిన పెట్టుబడుల విషయాన్ని గాలికి వదిలేశారు. ఆర్థిక సదస్సుకు హాజరై 40,000 కోట్ల రూపాయల పెట్టుబడులకు ఒప్పందం కుదుర్చుకున్నటువంటి తమ హయాంలో పెట్టుబడులు తేలేని వారు పెట్టుబడులు తెచ్చే నాయకులపై నిత్యం ఆరోపణ శస్త్రాలు సంధిస్తున్నారు. మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటు విషయంలో కేసీఆర్ ప్రభుత్వం ఎంత దారుణంగా ప్రవర్తించిందో ప్రతిపక్ష నాయకులను అటువైపు వెల్లడియలేదు. తమ హయాంలో కమిషన్ల కక్కుడుతో హడావుడిగా మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోగా తాజాగా సుంకిశాల వంతు వచ్చింది. బీఆర్ఎస్ లోనే సుంకిశాల పనులు ప్రారంభమైన విషయం కేటీఆర్ మర్చిపోయినట్లుంది. ప్రస్తుతం పారదర్శకతో వివరించడం లేదని కేటీఆర్, హరీష్లు విమర్శించడం, అసెంబ్లీ పాయింట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కుటిల ప్రచారాలను తిప్పుకొట్టారనే విషయాన్ని వారు గుర్తించాలి. ఇకనైనా తీరు మార్చుకోకుంటే ప్రజలకు శాశ్వతంగా దూరం కాక తప్పదనే విషయాన్ని కేసీఆర్ గ్రహించాల్సిన అవసరం ఉందని చెప్పి తెలంగాణకు సంబంధించిన చైర్మన్, రాష్ట్ర టెక్నాలజీ సర్వీసెస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మన్నే సతీష్ కుమార్ గారి కథనాన్ని ప్రత్యేక కథనంగా వెలుగు దినపత్రిక వేసింది. ఓకే, కులగణన వెంటనే చేపట్టాలి, రాష్ట్రంలోనూ కులగణన త్వరగా చేయాలి, అన్ని రంగాల్లో బీసీల అణచివేత నడుస్తా ఉన్నది. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలు గడుచున్నప్పటికీ 7 దశాబ్దాలకు పైగా రాజ్యాంగ స్ఫూర్తికి విలువలు లేకుండా నడుస్తా ఉన్నదని 18వ లోక్సభ కూడా కొలువు తీరింది. అయినా దేశ జనాభాలో 55%కు పైగా ఉన్నటువంటి బీసీలకు కనీసం ప్రధానమంత్రి మోడీ క్యాబినెట్ లో బీసీలకు ప్రత్యేక మంత్రివర్గ శాఖ కూడా లేదు అని చెప్పి వెలుగు దినపత్రిక ప్రత్యేక కథనం వేస్తా ఉంది. 1991లో బీసీ రిజర్వేషన్ చట్టం రూపొందించినప్పటికి కూడా కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో 27% రిజర్వేషనే. ఇప్పటికీ కేవలం 9% ఉద్యోగాలు మాత్రమే బీసీ రిజర్వేషన్ ద్వారా లభిస్తూ ఉన్నాయి. సంవత్సరానికి 8 లక్షల ఆదాయం ఉన్నటువంటి ప్రతి బీసీ కుటుంబానికి క్రిమిలేయర్ కోవలోకి చేర్చడం ద్వారా బీసీ రిజర్వేషన్ కు
కళ్ళెం వేసి 9% కుదించబడుతుంది. మొత్తం దేశ జనాభాలో వెనుకబడిన కులాల జనాభాను శాస్త్రీయ పద్ధతి ద్వారా లెక్కించి కులాల్లో అట్టడుగున ఉన్న వారికి అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ఏదైతే ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉంది, కేంద్ర ప్రభుత్వ చేతుల్లో ఉందని చెప్పి వెలుగు దినపత్రిక బీసీలపై కథనం వేసింది. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో పెరిగిన విశ్వాసం. 2023 శాసనసభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ జాతీయ అగ్రనాయకులు రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖార్గే, అప్పటి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇంకా ఇతర నాయకులు ఎన్నికల వాగ్దానంలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక 6 నెలల్లోనే కులగణన చేయడంతో పాటు రాష్ట్ర వార్షిక బడ్జెట్ 20,000 కోట్ల రూపాయలు బీసీల అభివృద్ధికి పొందుపరుస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఇచ్చిన వాగ్దానాలను అమలు చేస్తూ ముందుకు సాగుతుంది. కులగణన అంశం కేవలం చర్చలకు మాత్రమే పరిమితం అవుతున్నది. కాంగ్రెస్ పై ఇప్పుడిప్పుడే ఆశలు చిగురుస్తా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో కులగణన చేసి తీరుతామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. దానికి సంబంధించి ప్రక్రియ ముందుకు జరగాలని చెప్పి వెలుగు దినపత్రిక ప్రత్యేక కథనంగా వేస్తా ఉన్నది. కుల గణన కోసం దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పోరుబాట చేస్తుందని, కుల గణన చేసి తీరాల్సిందేనని, కేంద్రంలో బీసీ సంక్షేమ శాఖకు ఒక మంత్రిని నియమించాలని, దానికి సంబంధించి మంగళవారం ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశంలో కేసీ వేణుగోపాల్, ఖర్గే, రాహుల్ గాంధీ, అజయ్ మాకేన్లు కాంగ్రెస్ పోరుబాట గురించి చెప్తా ఉన్నారు. దేశవ్యాప్తంగా రాహుల్ నేతృత్వంలో బీసీ సభలకు ప్లాన్ చేస్తా ఉన్నారు. రిజర్వేషన్ల అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయం. పార్టీ చీఫ్ ఖర్గే అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం మీటింగ్. హాజరైన పార్టీ జనరల్ సెక్రటరీలు, రాష్ట్ర పిసిసి చీఫ్లు, ఇన్ఛార్జీలు, రాబోయే రాష్ట్రాల ఎన్నికల వ్యూహాలపై చర్చ. మీటింగ్ కు తెలంగాణ నుంచి ఇన్ఛార్జ్ జీప్ దాస్ మున్షి హాజరు. సెబీ చైర్పర్సన్ తొలగించాలనే డిమాండ్ తో ఈ నెల 22న ఈడీ ఆఫీసుల ముట్టడి. కేసీ వేణుగోపాల్. దేశవ్యాప్త రాహుల్ గాంధీ నేతృత్వంలో దేశవ్యాప్త బహిరంగ సభలకు బీసీ బహిరంగ సభలకు ప్లాన్ చేస్తుంది. ఈ సభలతో త్వరలో 5 రాష్ట్రాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు సన్నద్ధం కావాలని, దేశవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలకు దగ్గర కావాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా తెలంగాణలో కూడా 2 స్థానాల్లో బీసీకి సంబంధించిన సభను కాంగ్రెస్ పోరుబాటతో నిర్వర్తించే అవకాశం ఉన్నట్టుగా మనకు తెలుస్తా ఉన్నది. తెలంగాణ రాష్ట్రాన్ని ఫ్యూచర్ స్టేట్ గా ఈ ప్రపంచానికి, హైదరాబాద్ నగరాన్ని మేటి నగరంగా ప్రపంచ పటంలో నెంబర్ 1 స్థానంలో ఉంచాలన్న లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి, అదేవిధంగా ఐటీ పరిశ్రమల శాఖ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రపంచంతో పోటీ పడే స్కిల్ యూనివర్సిటీని ప్రారంభించి, ప్రపంచంతో మేధస్సుతోటి ఏ రంగంలోనే గాని, విద్యా విధాన పరిపాలనలో గాని, పరిశ్రమల స్థాపనలో గాని, మౌలిక వసతుల కల్పనలో గాని, తెలంగాణ రాష్ట్రంలో విద్యా, ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో తెలంగాణ రాష్ట్రాన్ని మేటి రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో గతంలో పెట్టుబడుల కోసమై అమెరికా పర్యటనలో దాదాపుగా 44,000 కోట్ల రూపాయల పెట్టుబడులు సాధించినటువంటి రేవంత్ రెడ్డి, శ్రీధర్ బాబు గారుల టీం 2వ దఫా అమెరికా పర్యటనలో దాదాపుగా తెలంగాణ మంత్రుల పర్యటన. నేటి పర్యటనలో అమెరికా నుంచి దాదాపుగా 31,500 కోట్ల రూపాయలు, దాదాపుగా 30,000 మంది నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు. వాటితో పాటుగా సౌత్ కొరియాకు సంబంధించిన ఏదైతే కాకతీయ టెక్స్టైల్ పార్క్ కు సంబంధించి, కాకతీయ టెక్స్టైల్స్ కు సంబంధించి, వరంగల్ కు సంబంధించి దానిలో అగ్రభాగాన ఏదైతే కొరియా టెక్స్టైల్స్ కంపెనీలు పెట్టుబడి పెట్టడం, అదే విధంగా ఎల్జీ, శాంసంగ్ ఎలక్ట్రానిక్ పరిశ్రమలు ఇండియాలోని తెలంగాణ రాష్ట్రానికి తరలి రావడానికి గల కృషి చేసినటువంటి ద్వయం నేడు రాష్ట్రానికి సీఎం, అదే విధంగా 11 రోజుల తర్వాత హైదరాబాద్ కు రేవంత్ రెడ్డి బృందం, శ్రీధర్ బాబు గారు సక్సెస్ఫుల్ గా ముగిసిన అమెరికా, సౌత్ కొరియా పర్యటన పెట్టుబడులే లక్ష్యంగా ఫ్యూచర్ స్టేట్ తెలంగాణ నినాదంతో కొనసాగిన ముఖ్యమంత్రి టూర్. సీఎం రేవంత్ రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారు బుధవారం ఉదయం హైదరాబాద్ చేరుకోనుంది. రాష్ట్రానికి పెట్టుబడులు తేవడమే లక్ష్యంగా ఫ్యూచర్ స్టేట్ తెలంగాణ నినాదంతో మంత్రి శ్రీధర్ బాబు గారు, సిఎస్, స్పెషల్ సిఎస్ కూడా ఈ పర్యటనకు వెళ్లారు. సీఎం రేవంత్ రెడ్డి అమెరికా టూర్ లో 31,532 కోట్ల ఒప్పందాలు జరిగాయి. కానీ కొన్ని కంపెనీలు హైదరాబాద్ లో తమ సెంటర్లను ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చాయి, ఒప్పందాలు చేసుకున్నాయి. ఈ ఒప్పందంతో దాదాపుగా 30,000 కొత్త ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. అమెరికాలో 50కి పైగా మీటింగ్స్ పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని ప్రతినిధుల బృందం 50కి పైగా బిజినెస్ మీటింగ్ లో పాల్గొంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఫార్మా అండ్ లైఫ్ సైన్సెస్, ఎలక్ట్రికల్ వెహికల్స్, డాటా సెంటర్లు, ఐటీ, ఎలక్ట్రానిక్ రంగాల్లో పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు కంపెనీలు ముందుకొచ్చాయి. ప్రపంచంలోనే పేరొందిన కాగ్నిజెట్, చార్లెస్ స్వాబ్, ఆర్సీఎం, కార్నింగ్, జైటోస్,
HCA Healthcare, Vivant Pharma, Thermo Fisher, Aram Equity, Trigenesis Technology, Monarch ట్రాక్టర్ కంపెనీలు రాష్ట్రంలో తమ సెంటర్లను నెలకొల్పేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకున్నాయి. డేటా సెంటర్ విస్తరణకు అమెజాన్ నిర్ణయం తీసుకుంది. పర్యటనలో యాపిల్, గూగుల్, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ, ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులతో సీఎం మరియు పరిశ్రమల శాఖ మంత్రి వర్యులు చర్చలు జరిపారు. సౌత్ కొరియాలోను పర్యటించి టెక్స్టైల్ ఫెడరేషన్, హుండై, ఎల్ఎస్ కంపెనీల ప్రతినిధులతోటి సమావేశమయ్యారు. అటు సమావేశం అయ్యిరో లేదో కాగ్నిజెట్ కొత్త క్యాంపస్ కు ఇవాళ శంకుస్థాపన. ఈ నెల 5న అమెరికాలో ఒప్పందం, 10 రోజుల్లోనే విస్తరణ. ఏదైతే హైదరాబాద్ లో కొత్త క్యాంపస్ ఏర్పాటు చేసినందుకు కాగ్నిజెట్ తోటి ఒప్పందం చేసుకున్నారో 10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నెలకొల్పే ఈ క్యాంపస్ ద్వారా అదనంగా 15,000 మందికి ఉద్యోగాలు లభిస్తాయని తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్, డిజిటల్ లెర్నింగ్, క్లౌడ్ సొల్యూషన్ తో సహా వివిధ అధునాతన సంకేతాలపై ఈ క్యాంపస్ ఫోకస్ చేస్తుందని చెప్పారు. కాగా చెన్నై కేంద్రంగా 1994వ సంవత్సరంలో ఆవిర్భవించినటువంటి కాగ్నిజెట్ కంపెనీ ప్రపంచ వ్యాప్తంగా విస్తరించింది. 2002 నుంచి హైదరాబాద్ లో కార్యకలాపాలు చేస్తుంది. ఇందులో 57,000 మంది ప్రపంచ వ్యాప్తంగా ఐటీ రంగంలో అత్యధిక ఉద్యోగాలు కల్పిస్తున్న రెండో సంస్థగా కాగ్నిజెట్ కు పేరుంది. గడిచిన 2 ఏళ్లలో ఈ కంపెనీ దాదాపుగా 34 వివిధ విద్యా సంస్థల నుంచి 7,500 మంది ప్రజలకు కొత్త వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చింది. అటువంటి కాగ్నిజెట్ తోటి మొన్న 5వ తారీఖు నాడు అమెరికాలో ఒప్పందం చేసుకున్నటువంటి రేవంత్ రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి వర్యులు శ్రీధర్ బాబు గారు ఈ రోజు దానికి సంబంధించి 10,000 చదరపు అడుగుల సామర్థ్యం ఉన్న విస్తరణ ఉన్న దాంట్లో కాగ్నిజెట్ కు ఇవాళ శంకుస్థాపన చేయనున్నారు. అంటే ప్రజా ప్రభుత్వానికి సంబంధించిన తెలంగాణ ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితోటి పనిచేస్తుందో మనకు ఇక్కడే తెలిసిపోతుంది. 17న ఢిల్లీకి సీఎం, ఈ నెల 17వ తారీఖు నాడు ఢిల్లీకి సీఎం వెళ్లే అవకాశాలు ఉన్నాయి. దానికి సంబంధించి ఏదైతే ఇవాటి వరకు అమెరికా, సౌత్ కొరియా పర్యటన చేసినటువంటి ముఖ్యమంత్రి గారు ఇవాళ కాగ్నిజెట్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు శంకుస్థాపన చేసిన తర్వాత, రేపు ఫ్లాగ్ ఇనాగ్రేషన్ చేసిన తర్వాత 16వ తారీఖు నాడు రాష్ట్రానికి సంబంధించిన మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసుకుని 17వ తారీఖు నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరియు ఈ రాష్ట్రానికి సంబంధించిన ప్రముఖులు ఢిల్లీ పర్యటన చేయనున్నారు. దానికి సంబంధించి 17వ తారీఖు తర్వాత దేశానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులతోటి మీటింగ్ ఏర్పాటు చేసుకుని రానున్న 14 రోజుల కాలంలో శ్రావణ మాసంలో ఏదైతే కొత్త పిసిసి చీఫ్ ఎన్నిక, అదే విధంగా క్యాబినెట్ మంత్రుల ఎన్నిక, 6 మంత్రివర్గాలు, అదే విధంగా 15 కార్పొరేషన్ చైర్మన్లకు సంబంధించిన ఎన్నికలు, అదే విధంగా అన్ని జిల్లాల్లో మార్కెట్ కమిటీ ఎన్నికలు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, ఆలయ కమిటీ చైర్మన్లు, వివిధ నామినేటెడ్ పోస్టులు, ఆ తర్వాత స్థానిక సంస్థలు, ఆ తర్వాత జెడ్పీడీసీ, ఎంపీడీసీ సంబంధించిన ఎన్నికలకు సంబంధించి ఢిల్లీ పెద్దలతోటి చర్చలు చేసే అవకాశాలు కనబడతా ఉన్నాయి. రేవంత్ ఢిల్లీ టూర్ లో వాటిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందని పార్టీలో చర్చ జరుగుతుంది. మొదట పిసిసి చీఫ్ నియామకం, ఆ తర్వాత క్యాబినెట్ విస్తరణ ఉంటుందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇటీవల 35 నామినేట్ పోస్టులను భర్తీ చేయగా మరో 25 వరకు భర్తీ చేయాల్సి ఉంది. ఇందులో ఆర్టీసీ, సివిల్ సప్లై, హుడా, మూసీ రివర్ ఫ్రంట్ వంటి కీలక కార్పొరేషన్లు ఉన్నాయి. సీఎం ఢిల్లీ టూర్ లో వీటిపైన క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఎమ్మెల్యేల చేరికలను మరీ స్పీడప్ చేయాలని రేవంత్ భావిస్తున్నారని సిటీలోని కొందరు ఎమ్మెల్యేలతో పాటు ఉత్తర తెలంగాణకు చెందిన మరికొందరు ఎమ్మెల్యేల చేరికలపై చర్చలు జరుగుతున్నట్టుగా సమాచారం వస్తుంది. బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్రం ప్రతిరోజు మొన్న విద్యుత్ సమీక్ష, నిన్న ప్రాజెక్టుల సందర్శన, నేడు గురుకులాలకు సంబంధించిన మెరుగైన వసతుల కల్పనకు సంబంధించి మీటింగ్. గురుకులాలను సెట్ చేస్తాం, విద్యార్థులకు మెరుగైన సౌలతులు కల్పిస్తాం. గత బీఆర్ఎస్ సర్కార్ నిర్లక్ష్యంతో గురుకులాలలో విషాద ఘటనలు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క జగిత్యాల జిల్లా పెద్దపల్లి గురుకుల పాఠశాలలో తల్లిదండ్రులతో మాట్లాడుతున్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, అదే విధంగా సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తదితరులు. స్టూడెంట్లకు హెల్త్ కార్డు ఇస్తాం, ప్రతి నెల డాక్టర్లతో చెకప్ చేపిస్తాం, ప్రతి స్కూల్లో కుక్క కాటు, పాము కాటు మందులు అందుబాటులో ఉంచుతాం, గురుకులాలను పక్కా భవనాలు నిర్మాణం చేస్తాం, త్వరలో డైట్ ఛార్జీలు పెంచుతామని వెల్లడి. జగిత్యాల జిల్లాలోని పెద్దాపూర్ గురుకులాన్ని సందర్శించిన డిప్యూటీ సీఎం వసతుల కల్పనలోకి 50 లక్షలు మంజూరు చేస్తున్నట్టు ప్రకటన. చనిపోయిన విద్యార్థుల కుటుంబాల్లో ఒక్కొక్కరికి అవుట్ సోర్సింగ్ ఉద్యోగం ఇస్తామని హామీ. బాధిత కుటుంబాలను ఆదుకుంటామని చెప్పి ఏదైతే బట్టి విక్రమార్క గారు చెప్తా ఉన్నారు. అదే విధంగా వెల్ఫేర్ హాస్టల్లో ఏసీబీ తనిఖీలు, 10 చోట్ల తనిఖీలు, కిచెన్ తాగునూరు సరిగ్గా లేనట్టుగా గుర్తింపు, ప్రభుత్వానికి రిపోర్ట్ ఇస్తామన్న ఏసీబీ.
ఏదైతే తెలంగాణ ప్రజా ప్రభుత్వంలో విద్యా వైద్యానికి సంబంధించి చకచక పనులు జరుగుతా ఉన్నాయి. కొన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా ఎప్పటికప్పుడు మంత్రుల సందర్శన చేస్తూ ఆ వ్యవస్థను పూర్తిగా బలోపేతం చేసే దిశగా చర్యలు పడుతున్నట్టుగా మనకు అనిపిస్తా ఉంది. నీళ్లు చల్లుకోవడం తప్పేనా అని అభిమానించే వ్యక్తులు మాట్లాడిన తీరుతో బాధపడతాను. చేసిన మంచి పనుల్లో కనిపించాలి, ఫ్లెక్సీల్లో కాదు. ప్రచారం కోసం బటన్ నొక్కే వ్యక్తిని కాదు. ఖమ్మం జిల్లాకు నీళ్లు రావాలన్నదే నా కోరిక. హరీష్ వ్యాఖ్యలపై మంత్రి ఎమోషనల్. ఎందుకు సార్ అబద్ధాలకు హరీష్ గురించి కూడా మీరు ఎమోషనల్ అవుతారు? మీరు వాళ్ళేదో అభిమానించే వ్యక్తులని మీరు అంటున్నారు. వాళ్ళు నిరంతరం అబద్ధాలతోటి, అసత్యాలతోటి, మోసాలతోటి ప్రతిక్షణం గడిపే వ్యక్తులు. వాళ్ళ గురించి మీరెందుకు సార్ కంటనీరు పెట్టుకుంటారు? ఏదైతే ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేయాలన్న లక్ష్యంతో నేను పనిచేస్తున్నా. గోదావరి కృష్ణా నదుల అనుసంధానంతో ఖమ్మం జిల్లాను ప్రతి ఎకరాకు నీటితో తడపాలన్న లక్ష్యంతో నేను పనిచేస్తున్నా అని తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్తుండ్రు. నేను నీళ్లు చాలుకోవడం కూడా తప్పేనా? బటన్లు నొక్కే మంత్రిని కాదు, నేను ఫ్లెక్సీలలో ఉండే మంత్రిని కాదు. కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం, ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం అని తుమ్మల నాగేశ్వరరావు గారు పెద్ద మనిషి పాపం చెప్తా ఉన్నారు. ఓకే. ధరణి పోర్టల్లో దందాకు చెక్. త్వరలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు అవుట్. సమస్యల పరిష్కారానికి లంచావతారం ఎత్తడంతో సర్కార్ నిర్ణయం. అవినీతి అక్రమాలకు పాల్పడే ఆఫీసర్లపైన నిఘా. ధరణి ఆపరేటర్ల స్థానంలో బీఎస్సీ, బీకాం కంప్యూటర్ చదివిన వారిని రిక్రూట్ చేసే ఆలోచన. ధరణి పోర్టల్ గడిచిన 5 సంవత్సరాల కాలంలో ధరణి పోర్టల్ దందాకు తెరలేపింది. ఎక్కడికక్కడ కాదేది లంచానికి అనర్హం అన్న విధంగా, ధరణి అనగానే దరిద్రం అనే విధంగా అటువంటి వచ్చిన ధరణిని భూ ప్రక్షాళన చేస్తా ఉన్నారు. ధరణి ప్రక్షాళనలో భాగంగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విద్య ఎవరైతే ఉన్నారో వారిని తీసేసి పర్మనెంట్ గా బీకామ్ కంప్యూటర్స్, బీఎస్సీ చేసిన వారిని ధరణిలోకి తీసుకొస్తామని చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఏసీబీ వల్ల అడిషనల్ కలెక్టర్ ధరణి నిషేధిత జాబితాలో రైతు భూమి తొలగించేందుకు 10 లక్షల డిమాండ్ 8 లక్షలు తీసుకుంటూ ఉండగా పట్టుబడ్డ భూపాల్ రెడ్డి ఆ స్పీచ్ లో ఆత్రంతా. ఏసీబీ సోదాలు, విచారణ, సీనియర్ అసిస్టెంట్ కూడా. ఎందుకు సార్ మీరు అడిషనల్ కలెక్టర్ హోదాలో ఉన్నారు? 10 లక్షల రూపాయల డిమాండ్. ధరణి అంటేనే దరిద్రం అని చెప్పినాంగా. ధరణి వల్ల ఇంత పరిశాన్. ఏం చేసుకుంటారు సార్ డబ్బులు? మీకు మా ట్యాక్సులతోటి జీతం వస్తుంది, మళ్ళీ పేదల రైతుల రక్తాన్ని తాగే ప్రయత్నం ఎందుకు చేస్తా ఉన్నారు? మీకు చేతులెత్తి మొక్కే స్థానంలో మీరు ఉండరు. అటువంటి స్థాయిలో ఉండి కూడా లంచాలు ఎందుకు ఆలోచన? లంచాలు తీసుకునేటప్పుడు మీరు ఆలోచన చేయండి. మీరు చదివిన చదువు ఈ రాష్ట్రానికి సంబంధించిన పేద, బడుగు, బలహీన వర్గాల నుంచి వచ్చిన ట్యాక్సుల వల్ల చేస్తుంది. మీకు వచ్చే ప్రతి ఉద్యోగం మేము కట్టే ట్యాక్సుల రూపంలో మీకు వస్తున్నది. ఆ ఉద్యోగం మీరు తీసుకున్న జీతం పైసలన్నీ మావి. పేద, బడుగు, బలహీన వర్గాలకు పనిచేయడం కోసం మీకు ఉద్యోగాన్ని ఇచ్చారు. కానీ వాళ్ళ దగ్గరనే మీరు మళ్ళీ మీకు దండం పెట్టడం దగ్గరనే మీరు చేయి చేస్తే బిచ్చగాళ్ళ అద్దకన్నా అధ్వానం కాదు సార్. మీరు ఉద్యోగంలో ఉండి లంచం తీసుకుంటే ఒక బిచ్చగాడు ఎట్లయితే యాచిస్తాడో అయ్యా మాకు పైసలు ఇయ్యని, అంతకన్నా దరిద్రమైన వాళ్ళు అన్నట్టు మీరు పెద్ద స్థాయిలో ఉండి పైసలు ఇయ్యని అడిగితే. ఇంతకుముందే పాపం మనం పెద్ద మనిషి తుమ్మల నాగేశ్వరరావు గారి ప్రెస్ మీట్ చూసినాం. అదే విధంగా కాసుల కక్కుర్తి కోసమే ప్రాజెక్టుల రీచ్ డిజైన్. బీఆర్ఎస్ సర్కార్ పై ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ ఫైర్. రాజీవ్ ఇందిరా సాగర్లను మార్చి సీతారామ ప్రాజెక్టు గా కట్టారు. 3,500 కోట్లతో పూర్తయ్యే ప్రాజెక్టును 18,286 కోట్లకు పెంచారు. ప్రాజెక్టు కనీసం సిడబ్ల్యూసి అనుమతులు కూడా తీసుకురాలేదని కామెంట్. మోటార్లు పెట్టి కనీసం డ్రై రన్ కూడా చేయలేదు పొంగులేటి. సీతారామ ప్రాజెక్టులో బీఆర్ఎస్ వాళ్ళు పంప్ హౌస్ పెట్టి మోటార్లు పిలిచి వదిలేశారని, కమిషన్ రావన్న ఉద్దేశంతోనే ఆ మోటార్లో డ్రై రన్ కూడా చేయలేదన్నారు. మిషన్ కాకతీయతో 35,000 కోట్లు చెరువులోని చెట్లను కొట్టేసి ఆ చెరువులను వాళ్లే కట్టినట్టుగా చెప్పుకుంటున్నారు. కృష్ణా పరివాహక ప్రాంతానికి గోదావరి నీళ్లు మాత్రమే తాము తీసుకొస్తామని స్పష్టం చేశారు. ఎన్నికలు వచ్చినప్పుడే వారికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు గుర్తొచ్చేవన్నాను. కాంగ్రెస్ హయాంలో 18 లక్షల ఇందిరమ్మ ఇండ్ల కింద కట్టిస్తే బీఆర్ఎస్ హయాంలో ఇచ్చింది కేవలం 1,30,000 ఇండ్లు మాత్రమే అని తమ ప్రభుత్వం మాట నిలబడుతుందని మంత్రి స్పష్టం చేశారు. ఖమ్మం ప్రజల పౌరుషం ఏంటో హరీష్ రావు తన మామని అడిగి తెలుసుకుంటే మంచిదన్నారు. 2014, 18, 23 ఎన్నికల్లో కాంగ్రెస్ ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ గెలిచింది 1 సీటు మాత్రమేనని, ఖమ్మం ప్రజలను ఎంత తక్కువగా గోకితే హరీష్ రావుకు అంత మంచిది అన్నారు. వాళ్ళు పూర్తి చేసింది పంప్ హౌజ్లే. ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం సీతారామ ప్రాజెక్ట్ అని తెచ్చిందో దానికన్నా ముందుగా ఇందిరా సాగర్, రాజీవ్ సాగర్లను కనుక పూర్తి స్థాయిలో క్లియర్ చేసినట్లయితే 1,800 కోట్ల రూపాయలతోటి ఆ ప్రాజెక్టు పూర్తయ్యేటి అని. కానీ సీతారామ ప్రాజెక్ట్ రీడిజైన్ పేరు మీద దాదాపుగా 19,000 కోట్ల రూపాయలు ఎస్టిమేట్లను పెంచి కమిషన్ల కోసం కక్కుర్తిపడి ఆ ప్రాజెక్టును తీసుకొచ్చిర్రని, ఇవాళ మేము మోటార్లను డ్రై రన్ చేస్తే ఎందుకు అంత ఉలిక్కిపాటని మీరు
మీరే టెండర్లు పిలిచారు, మీరే కమిషన్లు తీసుకున్నారు, కానీ డ్రై రన్ ఎందుకు చేయలేదని, నీళ్లు చల్లుకుంటే తప్ప అని చెప్పి కేటీఆర్ ను హరీష్ ను ఏదైతే ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు అంటూ ఉన్నారు. అదే విధంగా వాళ్ళు ఏదైతే కమిషన్లు వచ్చే పనులను మాత్రమే చేస్తారని, ప్రజలకు తక్కువ ధరలో రైతులకు నీరందించే ప్రాజెక్టును వాళ్ళు పూర్తి చెయ్యరని చెప్పి చెప్తా ఉన్నారు. ఖమ్మం గురించి అడిగితే ఖమ్మం ప్రజల పౌరుషం ఏందో ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీకి తెలుసని, గడిచిన 3 పర్యాయాలుగా 15 సంవత్సరాల కాలంలో ఒక్కడంటే ఒకే ఎమ్మెల్యే మీకు దక్కిండని, ఖమ్మం ప్రజలు ఎంత తక్కువగా గోకుతే మీ వీపు అంత మంచిగా ఉంటుందని కొద్దిగా చురకలంటించినట్టుగా మనకు తెలుస్తుంది. హైదరాబాద్ నగరం విశ్వమేటి నగరంగా తయారు కాబోతా ఉంది. దానికి సంబంధించి హైదరాబాద్ కబ్జాలు, నాలాల కబ్జాలకు సంబంధించి కూల్చివేతలు స్టార్ట్ అవుతా ఉంటే, మరో పక్క సీఎం రేవంత్ రెడ్డి, శ్రీధర్ బాబు గారు ప్రపంచ దృష్టిని ఆకర్షించి పెట్టుబడులను తెచ్చి హైదరాబాద్ నగరాన్ని విశ్వ నగరంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తూ ఉంటే, మరో పక్క నగర పాలక సంస్థ GIS హైదరాబాద్ లో కొత్త సర్వే, ఒక్కో ఇంటికి ఒక్కో QR కోడ్, ఒక్కో దెబ్బతో మహానగరం మొత్తం స్కాన్, సింగిల్ క్లిక్ తో ప్రతి అంగుళం వివరాలు, హైదరాబాద్ లో ఏ మూల ఏముందో చీమ చిటుకుమన్నా హైదరాబాద్ గూగుల్ కు సంబంధించి హైదరాబాద్ లో ఒక్కో క్లిక్ తోటి హైదరాబాద్ మహానగర దృశ్యమాలిక ప్రపంచ పటం ముందు కనిపించేందుకు అడుగులు వేస్తా ఉంది. దానికి సంబంధించి హైదరాబాద్ లో హైడ్రాతో పాటుగా QR కోడ్ ను వేస్తా ఉన్నారు. తద్వారా హైదరాబాద్ లో ప్రతి అంశం GHMC పరిధిలో తేట తెల్లం కానున్నది. భారతదేశానికి స్వాతంత్ర దినోత్సవం, ఇండిపెండెన్సీ డే రక్కసి ముక్కల చేతుల నుండి స్వతంత్ర భారతావని స్వేచ్ఛావాయువు పీల్చిన రోజు. అదే విధంగా తెలంగాణ రాష్ట్రంలో గత 10 సంవత్సరాల కాలం నుంచి రైతన్నలు అన్నమో రామచంద్ర, గిట్టుబాటు ధరో రామచంద్ర, బాకో రామచంద్ర అని ఏడుతున్నటువంటి సమయంలో రైతన్నలకు రేపు స్వేచ్ఛా వాయువులు పీల్చే అవకాశం. రేపు 2 లక్షల రూపాయల రుణమాఫీ వైరాలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా రేపు 2 లక్షల రుణమాఫీ వైరాలో థర్డ్ ఫేజ్ రుణమాఫీని ప్రారంభించనున్న సీఎం. 6 లక్షల మంది రైతులు 6.5 కోట్లకు పైగా ఇప్పటికే 2 విడతలో 17 లక్షల మందికి లబ్ధి. 3వ విడత రుణమాఫీకి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఖమ్మం జిల్లా వైరా మండల కేంద్రంలో సీఎం రేవంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఆయన చేతుల మీదుగా కొందరు రైతులకు నమూనా చెక్కులను సైతం అందజేయనున్నారు. ప్రభుత్వం 2 విడతల్లో ఇప్పటికే 17.5 లక్షల మందికి దాదాపుగా 12,300 కోట్ల రూపాయల రుణాలు మాఫీ చేసింది. థర్డ్ ఫేజ్ లో మరో 6 లక్షల మందికి లబ్ధి పొందనున్నారు. వీరికి సంబంధించిన సుమారు 6.5 కోట్ల రూపాయలు మాఫీ కానున్నాయి. జయోహో రైతన్న, రైతన్నకు 2 లక్షల రుణమాఫీ కానున్న సందర్భం ఇది. ప్రపంచ వేదిక మీద భారతదేశంలో ఏ ఒక్క రాష్ట్రంలో కూడా ఏకకాలంలో 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ జరగలేదు. అందుకు శ్రీకారం చుట్టినటువంటి ప్రజా ప్రభుత్వానికి కృతజ్ఞతలు. మెగా కంపెనీ తెలంగాణ దారి దోపిడి దొంగల బ్యాచ్ నంబర్ 2 గత 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ బీజేపీ నాయకుల చెప్పు చేతుల్లో వారికి తాయిలాలు అందిస్తూ, విరాళాలు అందిస్తూ, ఎలక్టోరల్ బాండ్ల రూపంలో వారి ఎన్నికల ఖర్చును భరించి వారికి అనునాయులుగా ఉండి ప్రపంచ కుబేర్ల స్థానంలో తెలంగాణ దారి దోపిడి దొంగల బ్యాచ్ నంబర్ 2 గా ఉన్నటువంటి మెగా కోట్లకు పడగలెత్తింది. నాడు మెగాపై నాడు బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు, నాడు మెగాపై మౌనం, నేడు ఆగ్రహం. మెగాపై బీఆర్ఎస్ 2 నార్కల ధోరణి, సంస్థను బ్లాక్ లిస్ట్ లో పెట్టాలంటూ డిమాండ్. పనిచేసిన అధికారులపై నాడు కితాబ్ ఇచ్చిన గులాబీ లీడర్లు, నేడు అదే ఆఫీసర్లను తప్పుపడుతున్న గులాబీలు. బీఆర్ఎస్ నేతల తీరుపై సర్వత్రా విమర్శలు. అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరోలా ఆశ్చర్యపోతున్న సొంత పార్టీ నేతలు. అధికార విషయంలో బ్లాక్ మెయిల్ స్ట్రాటజీ అంటూ చర్చ. కన్నపల్లి పంప్ హౌస్ మునిగినప్పుడు సైలెంట్ గా ఉన్నటువంటి గులాబీ నేతలు, సుంకిసాల ఘటనలో మాత్రం సీరియస్ కామెంట్స్. కన్నపల్లి ఘటనతో దాదాపుగా 800 కోట్ల నష్టం. సింపుల్ లాజిక్, సింపుల్ రాజకీయం. ఏదైతే నాడు మెగా కంపెనీ బీఆర్ఎస్ పార్టీకి, బీజేపీ పార్టీకి ఎలక్టోరల్ బాండ్ల రూపంలో డబ్బులు ఇచ్చింది, నేడు వాటి పాపాల కథనాన్ని తెలంగాణ ప్రజా ప్రభుత్వం కాళేశ్వరం మీద ఎప్పుడైతే యాక్షన్ సురువు చేసిన తర్వాత మెగా కంపెనీకి సంబంధించిన ప్రతినిధులు, మెగా కంపెనీకి సంబంధించిన యాజమాన్యం, కేంద్రంలో ఉన్న బీజేపీ, స్టేట్ లో ఉన్న బీఆర్ఎస్ కు మరి ఏంది మళ్ళా ఏదో యాక్షన్ గీక్షన్ అంటూ ఉన్నారు. మళ్ళా కథా కమామిషు అంటారు, ఏదో కమిషన్ వేసిర్రు అన్న తర్వాత ఏం కాదు మీకేంది, మేమున్నాం చూసుకుంటాం చేసుకుంటాం అని ఫస్ట్ బుకాయించి మెగా కంపెనీ తప్పు లేదు, దాది లేదు, ఇది లేదు, మెగా కంపెనీ బేస్ అని చెప్పారు.
కానీ జరిగిన పరిస్థితుల కారణంగా పీసీ ఘోష్ కమిషన్ ఒక్కొక్క విచారణను అఫిడవిట్ రూపంలో తీసుకొని తీగ లాగితే డొంకంతా కదిలినట్టు మెగా బీఆర్ఎస్ బీజేపీ ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఏదైతే ఉందో ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ కొంచెం 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 నీరు గారుతూ వచ్చింది. కాపాడే పొజిషన్ లో బీఆర్ఎస్ లేరు, పట్టించుకునే పొజిషన్ లో బీజేపీ లేరు. ఏ దిక్కు లేకుండా మెగా కంపెనీ పోయే పరిస్థితి వచ్చింది. మెగా కంపెనీ తిరిగి పైసలు ఇచ్చే కాడలేదు. ఇక మాకెందుకు ఈ కూర్చు అడిదిరిగి ఇడిదిరిగి మాది కస్తానని చెప్పి బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు కొత్త సిస్టమ్ తయారు చేసింది. ఆ కొత్త సిస్టమ్ ఏంటంటే సుంకిశాల మెగాను కార్నర్ ఇవ్వండి, సుంకిశాలపై విచారణ వేయండి. అరే నాయన నువ్వు వద్దన్నా విచారణ కమిటీ చేస్తారు. ఆ విచారణ కమిటీలో మొట్టమొదటి దోషి నువ్వే తేలుతావు, మీ పార్టీ తేలుతుంది, మీ అన్నయ్యలో చెప్తారు, మీరే టెండర్ ఇచ్చారు, మీరే నోటిఫికేషన్ ఇచ్చారు, మీరే అగ్రిమెంట్ చేసుకున్నారు, మీరే కొబ్బరికాయలు కొట్టారు, మీరే శంకుస్థాపన చేశారు, మీరే పనులు స్టార్ట్ చేశారు, మీరే దానికి చీఫ్ గెస్ట్ గా వేయరు, మీరే దోషులుగా తీరుతారు. మీరు ఏదో ఇప్పుడు మేమంటానో అని అన్నా కానీ దీంట్లో మీకు ఒక ముచ్చట చెప్తాను నేను. తెలంగాణ ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎమ్మెల్సీ కవిత గారు మేరు కాళేశ్వరంపై కమిటీ వేయండి, విచారణ చేపట్టండి అని కమిటీ వేసినావు, విచారణ చేపట్టినావు, నువ్వు లిక్కర్ స్కాన్లో ఖతం అయిపోయింది. కాళేశ్వరంపై కమిటీ నడుస్తుంది. ఇకపోతే ఈయనెవరు జగదీష్ రెడ్డి గారు 80 కోట్ల విద్యుత్ స్కామ్లపై విచారణ వేయండి, దమ్ముంటే మీకు ఆ దమ్ముందా అన్నారు. కమిటీ చేసినావు, విచారణ నడిచింది. మీరు దొంగలని తేలే టైంకి సుప్రీంకోర్టు దాకా వేయండి. ఇప్పుడు కేటీఆర్ సుంకిశాలపై విచారణ వేయండి, 2300 కోట్ల అవినీతిలో ఎవరు ఉన్నారో తేల్చండి అంటారు. కమిటీ చేస్తాం నాయన, నువ్వు దోషివని తేలుతుంది, మళ్ళా నువ్వు పారిపోయే పరిస్థితి వస్తుంది. ఇకపోతే రెండోది, తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడెప్పుడు ఆ ఇందిరమ్మ ఇల్లు పేదలకు, ఈ రాష్ట్రంలో ఇల్లు లేని నిరుపేద ఉండకూడదన్న లక్ష్యంతో తెలంగాణ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గా శ్రీధర్ బాబు గారు, పిసిసి అధ్యక్షుల రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, అదేవిధంగా అగ్రనేత రాహుల్ గాంధీ సలహా సూచన మేరకు తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పడితే ఇందిరమ్మ రాజ్యం పేరిట ఇందిరమ్మ ఇండ్లు నిర్వహిస్తామని చెప్పినటువంటి ప్రజాప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల డిజైన్ రెడీ, సీఎం అప్రూవల్ కోసం వెయిటింగ్. పాత నమూనాల సమీపంలోనే త్వరలో సమీక్షించనున్న మంత్రి. ఇతర రాష్ట్రాల స్కీమ్స్ పై స్టడీస్, నిధుల సమీకరణ సవాలే. పాత డిజైన్లకు సమీపంలో ఇందిరమ్మ ఇండ్లను కాంగ్రెస్ ఒక రికగ్నైజేషన్ కల్పించేలా చర్యలు తీసుకున్నట్టుగా తెలుస్తుంది. డిజైన్లు రూపొందించేందుకు ముందు ఈ అంశాన్ని గమనంలోకి తీసుకోవాలని ప్రభుత్వం నుంచి ఉన్నతాధికారులకు ఆదేశం అందినట్టుగా సమాచారం. అయితే పాత డిజైన్ల నుంచి లోగో కలర్లను స్వీకరిస్తున్నామని అధికారులు చెప్తున్నారు. మరోవైపు కేంద్రం సహకారంతో ఇల్లు నిర్మిస్తే తాము రూపొందించిన లోగోను ఇళ్లపై తప్పనిసరిగా ఉండాలని కేంద్రం షరతు. దీంతో ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ కోసం ప్రభుత్వం లోగోను తయారు చేయనుంది. పట్టణ ప్రాంతాల్లో నిర్మించే ఇంటి ప్రధాన ద్వారానికి ఇరువైపులా గోడలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల లోగోలను ముద్రించాలా వద్దా అన్న దానిపై అధికారులు చర్చిస్తున్నారు. దాదాపుగా 4.5 లక్షల మందికి 5 లక్షల చొప్పున ఇందిరమ్మ ఇండ్లు నిర్మించేందుకు 22,500 కోట్లు అవసరం కానున్నాయి. ఇటీవలే ప్రవేశపెట్టిన బడ్జెట్ లో దాదాపుగా 7,750 కోట్ల రూపాయలను ఇందిరమ్మ ఇండ్ల కోసం తెలంగాణ రాష్ట్ర ఖజానా సర్కార్ నుంచి కేటాయించడం జరిగింది. దీనికి సంబంధించి రివైజ్ ఎస్టిమేషన్ లో పెంచుతారా లేదా అన్న సందిగ్ధత ఉంది. ఒక్కో ఇంటికి కేంద్రం నుంచి 1.5 లక్షల చొప్పున నిధులు అందే అవకాశం ఉంది. అయినప్పటికీ మరో 5,000 కోట్ల రూపాయలు ఏదైతే బడ్జెట్ లో పొందుపరిచిన 7,500 కోట్లకు కేంద్రం నుంచి ఇచ్చేటువంటి 1,50,000 రూపాయలకు సంబంధించినప్పటికి కూడా ఈ ఏదైతే 22,500 కోట్లకు సంబంధించి 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లను తెలంగాణ రాష్ట్రంలో ఒక్కో నియోజకవర్గానికి సంబంధించి 4,500 ఇండ్లు నియమించాలి అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఇంకొక 5,000 కోట్ల రూపాయలు తగ్గుదల పడతా ఉంది. దానికి సంబంధించి బడ్జెట్ లో కేటాయిస్తారా లేకపోతే రివైజ్డ్ బడ్జెట్ చేస్తారా అన్న దానిపై సందిగ్ధత ఉంది. కానీ తప్పకుండా ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చే అవకాశాలు మాత్రం కనిపిస్తా ఉన్నాయి. ఉమ్మడి కరీంనగర్ రాష్ట్రానికి సంబంధించి అదేవిధంగా నిజామాబాద్ కు సంబంధించి 3 ఏదైతే వ్యవసాయ కమిటీ చైర్మన్లను, ఏఎంసీలను, మార్కెట్ కమిటీ చైర్మన్లను ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అదేవిధంగా జగిత్యాల జిల్లా కోరుట్ల, ఇబ్రహీంపట్నం, నిజామాబాద్ జిల్లా బోధన్ కు మార్కెట్ కమిటీ చైర్మన్లను అనౌన్స్ చేయడం జరిగింది. త్వరలోనే ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా దాదాపుగా ఈ నెల 20వ తారీఖు లోపల ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఏఎంసీలకు అన్ని మార్కెట్ కమిటీ చైర్మన్లకు కూడా కొత్త చైర్మన్లను నియమించే అవకాశాలు ఉన్నట్టుగా మనకు అందుతున్న సమాచారం. ఏదైతే ఈ మధ్యలో గత సంవత్సరం తెలుగులో ఏదైతే స్మార్ట్ శంకర్ అనే సినిమా వచ్చింది, స్మార్ట్ శంకర్ కు సంబంధించి ఆయన మెదడులో చిప్పు పెడతారు.
ఆ చిప్పు ప్రభావంతో ఆ కొత్త కొత్త కార్యక్రమాలు చిప్పు ఆలోచనతోటి చేస్తూ ఉంటాడు. అంతకుముందు ధృవ సినిమాలో కూడా ఒక చిప్ పెడతా ఉంటారు. ఆ విధంగా మెదడులో చిప్, ఎలాన్ మాస్క్ సృష్టి న్యూరాలింక్ బీసీఐ ప్రయోగం సక్సెస్, కోలుకుంటున్న ఇంప్లాంటెడ్ వ్యక్తి వ్యాధులను ముందే పసిగట్టే ఛాన్స్, వైద్య రంగంలో సరికొత్త విప్లవం, కొన్ని అంశాలపై వీడని సందేహాలు, మెదడును కంట్రోల్ ట్రాక్ చేసే ఛాన్స్, పక్షవాతం బాధితులకు మరో వరం. ఏదైతే మెదడులో ఇంప్లాంట్ చిప్ పెడితే మనిషి యొక్క ఏదైతే పక్షవాతం వచ్చిన వ్యక్తికి కాళ్ళు చేతులు ఆడేవో ఈ మెదడు ఇచ్చే సంకేతాలతోటి మనిషి కాళ్ళు చేతులు ఆడించడం, వ్యాధులకు సంబంధించిన బేసిక్ నాలెడ్జి ముందే రావడం, అసలు మనిషి లోపల ఏముందన్న విషయాన్ని కనుగొనేటువంటి సృష్టి చేస్తున్నారటగా ఎలాన్ మస్క్ ఆ విధంగా చేస్తున్నట్టుగా తెలుస్తా ఉన్నది. 10-12 మైక్రోన్ల వ్యాసార్థం ఉండే, అంటే మనిషి తల వెంట్రుకల్లో 20% మంది అంత ఉంటుంది. వీటికి ఎలక్ట్రోడ్లు ఉంటాయి. ఈ చెప్పులు మొదల్లో అమరుస్తారు. చూసేందుకు వెంట్రుక వ్యాసం కంటే చిన్నగా ఉన్న ఒక్కో దాంట్లో 3000 పైగా ఎలక్ట్రోడ్లు ఉంటాయని, ఇవి మెదడులోని న్యూరాన్స్ ఎలక్ట్రోడ్ల మధ్య ప్రసారమయ్యే డాటాను గ్రహించి చిప్కు చేరవిస్తాయి. ఈ చిప్పుల్లో ఎలక్ట్రోడ్లు 1000 న్యూరాన్ల చర్యలను నిత్యం పరిశీలిస్తాయని సైంటిస్టులు పేర్కొంటున్నారు. ఇందులో ఒక్కో మెదడులో 10 వరకు చిప్స్ ను అమర్చే అవకాశం ఉంది. ఒకసారి చిప్ మెదడుకు అమర్చాక కంప్యూటర్ ఇంటర్ఫేస్ మెదడు నుంచి విద్యుత్ సంకేతాలను పంపించడం, గ్రహించడం, ప్రేరేపించడం వంటి పనులను చేస్తుంది. వాటిని కంప్యూటర్ లో విశ్లేషించి ఆల్గారిథం లోకి మారుస్తాయి. ఫలితంగా వ్యక్తి ఆలోచనలను, అతని శరీర వ్యవస్థ సమస్యలను గ్రహించే అవకాశం ఉంటుంది. వైద్య రంగంలో వినూత్న ప్రయోగం చేస్తా ఉన్నారు. ఒకవేళ ఇదే కనుక జరిగితే కొత్త విప్లవాత్మకమైన వైద్య రంగాన్ని మనం చూడవచ్చును.